గోకులం ప్రకృతి అందాలతో నిండిన చిన్న గ్రామం. ఆవులు సంచరిస్తూ, పిల్లలు ఆడుకుంటూ, ఆనందంతో నిండిన జీవితం. ఆ గ్రామంలో ఒక చిన్న చిలిపి బాలుడు ఉండేవాడు. అతనే మన కృష్ణుడు. కృష్ణుడు అంటే చిలిపితనం, నవ్వులు, ఆటలు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త పనిలో ఉంటాడు. కానీ ఆ రోజు అతను ఒక విచిత్రమైన పని చేశాడు. ఆ రోజు చిన్న కృష్ణుడు మట్టి తిన్నాడు. అది చూసిన పిల్లలు వెంటనే యశోదమ్మ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అది విన్న యశోదమ్మకు చాలా కోపం వచ్చింది. ఆమె వెంటనే బలరాముడిని అడిగింది. బలరాముడు శాంతంగా, అవును అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్పాడు. అది విన్న యశోదమ్మ వెంటనే కృష్ణుడిని అడిగింది, కృష్ణ, నువ్వు మట్టి తిన్నావా? కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ, లేదు అమ్మా, నేను మట్టి తినలేదు అని చెప్పాడు. కృష్ణుడి మాటలు అమాయకంగా ఉన్నా యశోదమ్మకు నమ్మకం రాలేదు. అందుకే ఆమె, అయితే నీ నోరు తెరువు అని అంది. కృష్ణుడు నెమ్మదిగా తన నోరు తెరిచాడు. యశోదమ్మ చూసింది. మట్టి కాదు, ఆమెకు కనిపించింది మొత్తం విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, గంగలు, పర్వతాలు. ఒక్క క్షణంలో అన్నీ మామూలుగా మారిపోయాయి. అప్పుడు యశోదమ్మకు అర్థమైంది, తన చిన్న బిడ్డ సాధారణ బాలుడు కాదు, ఆయనే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మ అని.